నేను వెళ్ళాను. మా ఎవరైనా వచ్చి నీళ్ళు పోయొచ్చు స్వామివారికి అని చెప్పి. ఎందుకలా? ఎందుకంటే ప్రతి మనిషికి జన్మకో శివరాత్రి అన్నట్టు భోళా శంకరుడు అంటారు స్వామిని. ఒక చెమ్ముడు నీళ్లు పోస్తే అంటే పెద్ద పెద్ద కోరికలు కూడా ఏముండవు స్వామికి. ఎంత ఎంత చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. చెమ్ముడు నీళ్లు పోస్తే పరవశించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది పరమేశ్వరుడు ఒక్కడే. అది రాక్షసులకైనా, దేవతలకైనా, మనుషులకైనా, ఋషులకైనా, ఎవరికైనా కానీ వరాలిచ్చే సార్వభౌముడు అంటే దేవతలకే చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది పరమేశ్వరుడు ఒక్కడే. అలాంటి పరమేశ్వరుడికి ఒక చెంబుడు నీళ్లు పోసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తాపత్రయం లేదా ఆ కోరిక అది ఒక జ్యోతిర్లింగ క్షేత్రాల్లో తప్ప మిగతా వాటిలో పోసుకునే అధికారం ఎవరికి ఉండదు. ఎందుకంటే మిగతా జ్యోతిర్లింగ క్షేత్రాలు అనేవి అవి స్వయం ప్రకటితాలు, వాటి అంతటా అవే ఉద్భవించినవి. మిగతావన్నీ మానవ ప్రతిష్ఠితాలు, యంత్ర ప్రతిష్ఠితాలు. అంటే ఎవరైతే బ్రాహ్మలు ఉన్నారో వాళ్ళు ఆ యంత్రానికి కొంత అనుష్ఠానం చేసి ఆ యంత్రంతో స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ స్వామి ఏంటంటయ్యా అంటే వాయు ప్రతిష్ఠ. వాయు ప్రతిష్ఠ ఏంటంటే అందరూ తాకొచ్చు. పైగా స్వామి ఏంటంటే వాతావరణంలో ఉంటాడు, ఓకే, ప్రకృతిలో ఉంటాడు. స్వామి ప్రకృతిలో ఉంటాడు. ఎండకి ఎండుతుంటాడు, వానకి తడుస్తుంటాడు. మనం ఏ విధంగా అయితే ఉంటామో ప్రకృతిలో ఉండే ఏ వస్తువుకి దోషం అనేది ఉండదు, మైల అనేది ఉండదు. మొట్టమొదట అది ఏ మైల ఏ దోషం ఆ స్వామిని ఏమీ చేయలేదు. చేయలేదు. అది ప్రకృతిలో ఉండే లింగానికి ఉన్న విలువ.